హలో ఎవ్రీవన్, నమస్తే. సో 31st March 2020 మ్యాండేటరీ చెక్ చేసుకున్న యాక్టివిటీస్ గురించి వీడియోస్లో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ వచ్చి మినిమం కాంట్రిబ్యూషన్ రిలేటింగ్ టు పీపీఎఫ్, ఎన్పీఎస్ అండ్ సుకన్య సమృద్ధి యోజన స్కీమ్. సో మీరు ఈ అకౌంట్స్ ఆల్రెడీ ఓపెన్ చేసి అండ్ ఫైనాన్షియల్ 2024-25లో ఎలాంటి కాంట్రిబ్యూషన్ చేయకపోతే సో 31st March 2025 లోపల పీపీఎఫ్లో 500 రూపీస్ కాంట్రిబ్యూట్ చేయాలి అండ్ ఎన్పీఎస్లో 1000 రూపీస్, సుకన్య సమృద్ధి యోజన స్కీమ్లో 250 రూపీస్ కాంట్రిబ్యూట్ చేయాలి. ఒకవేళ మినిమం కాంట్రిబ్యూషన్ జరగకపోతే మీ అకౌంట్స్ అనేవి డీయాక్టివేట్ అయిపోతే ఇన్యాక్టివ్ అయిపోతే అగైన్ వీ కెన్ make a separate application to reactivate those accounts, right? Next, ITRU, which is nothing but modified income tax return under section 139 clause 8A. So మీకు ఆల్రెడీ ఐటీఆర్ డిపార్ట్మెంట్ నుంచి నోటీసులు వచ్చి మీ రిటర్న్స్ ఎర్రర్స్ అనేవి మోడిఫై చేయాలంటే 31st March 2025 లోపల చేయాలి. అండ్ లేదు మీరే మీ ఐటీఆర్లో ఎర్రర్స్ అనేవి వాటిని మోడిఫై చేయాలంటే 31st March లోపల చేయడం బెటర్. 31st March తర్వాత చేస్తే వీ హ్యావ్ టు పే ద ఎక్స్ట్రా ట్యాక్సెస్ టు ద గవర్నమెంట్. సో ఫైనల్ అసెస్మెంట్ ఇయర్ 2023-24కి 25% అడిషనల్ ట్యాక్స్ కట్టాలి బిఫోర్ 31st March. అదే 1st April నుంచి అయితే 50% అడిషనల్ ట్యాక్స్ కట్టాలి. అసెస్మెంట్ ఇయర్ 2024-25కి 50% అడిషనల్ ట్యాక్స్ కట్టాలి బిఫోర్ 31st March అయితే. అదే ఆఫ్టర్ 1st April అయితే 60% అడిషనల్ ట్యాక్స్ కట్టాలి. అడిషనల్ ట్యాక్స్ నథింగ్ బట్ ఇట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ పెనాల్టీ ఆన్ ఇన్కమ్ ట్యాక్స్ ప్లస్ ఇంట్రెస్ట్. సపోజ్ మీ ఇన్కమ్ ట్యాక్స్ లయబిలిటీ పెండింగ్ లయబిలిటీ 50,000 ఉంది అనుకున్నాం, అంటే ఒక ఎర్రర్ జరిగింది, ఆ ఎర్రర్ వల్ల మీరు ట్యాక్స్ లయబిలిటీ రీక్యాలిక్యులేట్ చేశారు, సో 50,000 ట్యాక్స్ కట్టాలి. అండ్ ఇంట్రెస్ట్ 234ABC ఎనీథింగ్, సో 234A కానీ బి కానీ సి కానీ 10,000 పెనాల్టీ పడింది. సో 50,000 ప్లస్ 10,000 60,000. అస్యూమ్ దట్ దిస్ ఈజ్ రిలేటెడ్ టు అసెస్మెంట్ ఇయర్ 2023-24. సో 31st March లోపల చేస్తే 25% పెనాల్టీ కట్టాలి. 60,000 మీద 25% ఎక్స్ట్రా పెనాల్టీ. సో 60,000 ప్లస్ 25% 75,000 యూ హ్యావ్ టు పే టు ద గవర్నమెంట్. లేదు ఈ అప్డేట్ మనం 1st April చేసాము, 50% అడిషనల్ ట్యాక్స్ కట్టాలి ఇన్స్టెడ్ ఆఫ్ 25%. సో 60,000 ఆల్రెడీ ట్యాక్స్ ప్లస్ ఇంట్రెస్ట్ ప్లస్ 50% ఆన్ 60,000. సో 60,000 ప్లస్ 50% 30,000. సో 60,000 ప్లస్ 30,000 90,000 గవర్నమెంట్ పే చేయాలి. సో మేబీ మీ రిటర్న్ ఏదైనా మోడిఫై చేసే టైం ఉందంటే సో 31st March 2025 1st April తర్వాత చేయొచ్చు, కానీ యూ హ్యావ్ టు పే ద ఎక్స్ట్రా ట్యాక్సెస్ టు ద గవర్నమెంట్. నెక్స్ట్, ట్యాక్స్ హార్వెస్టింగ్, నథింగ్ బట్ హౌ టు సేవ్ ద ట్యాక్సెస్ ఆన్ క్యాపిటల్. సో యాజ్ యూ నో షార్ట్ టర్మ్ క్యాపిటల్ కింద 20% కట్టాలి అండ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ కింద 12.5% ట్యాక్స్ లయబిలిటీ. అస్యూమ్ దట్ యువర్ ఇన్కమ్ ఇస్ మోర్ దాన్ 1,25,000 in a year, right? సో మీ షేర్స్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్ హోల్డింగ్ లెస్ దెన్ ఇయర్ ఉంటే షార్ట్ టర్మ్ అంటే, మోర్ దాన్ ఇయర్ ఉంటే లాంగ్ టర్మ్. బట్ ఇది ఎలా సేవ్ చేసుకోవాలి, ఈ ట్యాక్స్ని ఎలా సేవ్ చేసుకోవాలి? బై యూజింగ్ బై అండ్ సేల్ స్ట్రాటజీ. సో లెట్స్ టేక్ ద ఎగ్జాంపుల్. Suppose you have the ABC company and assume that you purchased at 300 rupees and you sold in the year. So year lo sale chesaranukundam at 500 rupees. So 300 purchase chesam, 500 sale chesam. So each share ki 200 rupees profit vachindi. Assume that you have 1000 shares. 1000 to 200 rupees means 2 lakhs you have the profit. So suppose it is a short term capital gain, you have to pay taxes to the government. 2 lakhs into 20% 40,000 government pay cheyali. Ippudu idi ela save chesukovali. So in addition to ABC company, assume that you have the XYZ company also, XYZ company shares. Assume that you purchase at 400 rupees and present market value 100 rupees konuntunnam. So 100 rupees sale cheyadam valla manaku enta loss vastundi? 100 minus 400, 300 loss per share. Assume that you have 1000 shares. 1000 into 300 means 3 lakhs loss vachindi. ABC company lo 2 lakhs profit vachindi and XYZ company lo 3 lakhs loss vachindi, right? ABC company 2 lakhs, XYZ company 3 lakhs. So net loss వచ్చి 1 lakh వచ్చింది. టోటల్ గా లాస్ ఉంది కాబట్టి మీరు ఎలాంటి ట్యాక్స్ పే చేయని అవసరం లేదు ఆన్ క్యాపిటల్ గెయిన్. ఈ 1 lakh లాస్ ని మీరు నెక్స్ట్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు, నెక్స్ట్ 8 years క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. సో దీని సెటప్ సెపరేట్ స్ట్రాటజీ ఉంది, ప్లీజ్ చెక్ దిస్. ఈ క్యాపిటల్ లాస్ ని వేరే హెడ్ తో సెటప్ చేయడానికి పాసిబిలిటీ లేదు. సపోజ్ మీకు షేర్స్ వల్ల ఎలాంటి లాస్ లేదు డ్యూరింగ్ ది, బట్ మీ పోర్ట్ఫోలియో ఉన్న షేర్స్ లాస్ తోనే మీరు సేల్ చేస్తే అక్కడ లాస్ వస్తుంది. ఈ లాస్ ని మీ సాలరీ ఇన్కమ్ నుంచి సెటప్ చేస్తారంటే నాట్ అలౌడ్, రైట్? దిస్ క్యాపిటల్ లాస్ ఇస్ అలౌడ్ ఓన్లీ ఫర్ ద క్యాపిటల్ గెయిన్స్ అడ్జస్ట్మెంట్. క్లియర్ దిస్ పాయింట్? అండ్ లాస్ట్ పాయింట్, చాప్టర్ 6 డిడక్షన్. సపోజ్ మీకు టోటల్ ఇన్కమ్ 7 lakhs కంటే తక్కువ ఉంటే హ్యాపీగా న్యూ ట్యాక్స్ రిజన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ట్యాక్స్ ఎలాంటి ట్యాక్స్ పేమెంట్ చేయని అవసరం లేదు గవర్నమెంట్కి. సపోజ్ మీ ఇన్కమ్ 7 lakhs కంటే ఎక్కువ ఉంటే ఓల్డ్ ట్యాక్స్ రిజన్ అండ్ న్యూ ట్యాక్స్ రిజన్ రెండు కంపేర్ చేసుకుని ఎక్కడైతే తక్కువ ట్యాక్స్ ఉంటే దట్ యూ విల్ చూస్, రైట్? సో ఓల్డ్ ట్యాక్స్ రిజన్ ప్రకారం మనకు కొన్ని డిడక్షన్స్ ఉన్నాయి.
As you know, chapter 6 deductions, ATC, ATD, ATG, multiple deductions we have. So you can check the deductions in detail, and if you want to plan anything, 31st March is the last date. So ఈ deductions గురించి full fledged information కావాలంటే మేము ప్రీవియస్ ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేసాం. You can check in the description box, right? So ఈ యాక్టివిటీస్ అయితే మ్యాండేటరీగా చెక్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందంటే ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ టు సీ మోర్ వీడియోస్. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి హెల్ప్ అవుతుందంటే డెఫినెట్గా షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ. జై హింద్.